విశాఖ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగిస్తామని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆందోళన చేపట్టింది. పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు సిపిఎం నేతలు వినతిపత్రం అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలని వామపక్షాలు సిపిఎం నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. చూసుకుంటే విశాఖలోని గడిచిన 24 గంటలు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ ముందు కూడా సిపిఎం నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ని ఇప్పటివరకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ సేవలు నిర్వహించాలని, ఇక్కడ విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు వల్ల కూడా ప్రయాణికులు స్థానికులు కూడా అవస్థలు పాలవుతారని, సుమారుగా గంటల కొలది ప్రయాణం చేయవలసి ఉండగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటివరకు ఉండవలసిన ఇక్కడి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళవలసిన కూడా అన్ని అవస్థలు పడతారని కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు చూసుకుంటే ఏంటి, ప్రధానంగా విశాఖ ఎయిర్పోర్ట్ను అటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ను కొనసాగించాలని కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా అయితే దీనిపై మీరేమంటారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఘన చరిత్ర ఉందండి. 60 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ప్రజానీకానికి ప్రయాణ సేవలు అందిస్తూ ఉంది. ఇది పారిశ్రామిక రంగం. ప్రమాదాలు జరిగేటప్పుడు అత్యవసర వైద్యం కోసం ముంబై వంటి మహానగరాలకి సకాలంలో రోగులు పంపించి ప్రాణాలు కాపాడిన చరిత్ర విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ లోపల బయట కొన్ని వేల మంది ఉపాధి కల్పిస్తూ ఉంది. దాంతోపాటు పర్యాటక రంగం, హోటల్ రంగం, రవాణా రంగం అనేక రంగాలు అభివృద్ధి ఉంటాయని చెప్పినట్లు చేయడంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. నగరం నడిబొడ్డులో ఉంది. విశాఖ నగరం నుంచి ఏ మూల నుంచి అయినా సరే అరగంటలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. ఇటు బంగారు బావతని మూసేస్తామని చెప్పి ప్రకటన చేయడం అని చెప్పంటే అంతకన్నా దుర్మార్గం ఎటువంటి పరిస్థితులు కాదు. అందుకని తక్షణమే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసేయడం లేదు, మేము 56 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. కొన్ని వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి. విమాన టికెట్ ఎంత అవుతుందో ఈ ఆటో ఛార్జీలు కూడా ఈ ట్యాక్సీ ఛార్జ్ ఏర్పడుతుంది. ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ను మేము మూసేయడం లేదు, దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగిస్తామని చెప్పి ప్రకటన చేయాలి. ఈ విశాఖపట్నంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు జీఎంఆర్ పక్షం నిలవకుండా మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షం నిలవాలని చెప్పని, ఈ ఎయిర్పోర్ట్ రక్షణ కోసం పూనుకోవాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు చూసుకుంటే అయితే పరిశ్రమల పేరిట పరిశ్రమలు ఏర్పాటు చేసి అటు భూముల రేటు పెంచడం వల్లనే ఈ తరహా ప్రభుత్వాలు చేస్తున్నారని ఒకవైపు ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దీనిపై తమరేమంటారు? ఇది పూర్తిగా అవాస్తవం. ఇది పూర్తిగా జిఎంఆర్ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే నిర్వహిస్తున్నటువంటిది. గత 60 సంవత్సరాలుగా విశాఖపట్నం ఎయిర్పోర్టు అటు నావికాదళానికి కానీ ఇటు పబ్లిక్ కానీ ఇద్దరికీ వినియోగ సేవలు అందిస్తూ ఉంది. అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఏమొచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్నాం. రెండోది, నావికాదళానికి సంబంధించి ఐఎన్ఎస్ డాగా ఇంకో పక్కన పూర్తిగా నావికులకు సంబంధించినటువంటి నావికి సైన్యానికి కావాల్సినంతా పూర్తిగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ విమానాశ్రయం వల్ల నావల వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇది కేవలం జిఎంఆర్ ప్రయోజనాల కోసం మాత్రమే తాకట్టు పెడుతూ ఉన్నారు విశాఖపట్నం ప్రయోజనాలని. ఈ రోజున జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతామంటున్నారు, కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ని తీసేస్తూ ఉన్నారు. అభివృద్ధి ఇదే అని చెప్పి చెప్తున్నారు. అవసరం లేని చోట ఇదే అవసరం ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, అవసరం ఉన్న చోట తొలగిస్తున్నారు. మరోపక్క ఈ రోజున అమరావతిలో ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి 5,000 ఎకరాల పైబడి భూములు సేకరించారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 2,000 ఎకరాల పైబడి భూములు సేకరించారు. అంటే కారు చవకగా భూములన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం. మన ఏవియేషన్ మినిస్టరు, మన రాష్ట్ర మంత్రి ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నాడో రామ్మోహన్ నాయుడు గారు, మన రాష్ట్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, ఆయన భోగాపురం మీద ఉన్న ఇంట్రెస్ట్, జిఎంఆర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విశాఖపట్నం మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలి. ఒక స్టాటిస్టిక్స్ తీస్తే 30 లక్షల మంది ప్రయాణికులు గత సంవత్సరంలో ట్రావెల్ చేస్తే అందులో 28 లక్షల మంది డొమెస్టిక్ సర్వీసెస్ వాడిన వాళ్ళే. ఎక్కువ విమానాల్లో తిరిగిది ఎవరండి? ఈ ప్రజాప్రతినిధులే. ఎక్కువ అవసరం ఎవరికండి? వాళ్ళకే. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి యుద్ధ ఆగమేఘాల మీద వస్తూ ఉన్నాడు, మంత్రులు వస్తున్నారు. అలాగే ఈ రోజున ఎస్సీజెడ్లు, ఫార్మాసిటీ, స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, లేదంటే ఇటువంటి నక్కపల్లి దగ్గర కొత్తగా పెట్టబోయే ఇండస్ట్రియల్స్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ వీటన్నిటికీ కేంద్రంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది మూసేసి 70 కిలోమీటర్ల దూరం వెళ్ళడం అంటే అదనంగా రవాణా ఛార్జీలు, ఏదైతే ప్రధానమంత్రి ఇంధన పొదుపుగా వాడండి అన్నాడో ఆ పొదుపు కాస్త దుర్వినియోగం అవుతున్నట్టే. కాబట్టి ప్రజలకు ఏది అవసరమో అది చేయండి, ప్రజల కోరుకోలేంది మీరు చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని యథావిధిగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించాలని, అదేవిధంగా చూసుకుంటే దీనిపై కూడా ఇప్పటికే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే ఒక ప్రతిపాదన ప్రకారం 62 ఏళ్ల సుదీర్ఘకాలం ఉన్నటువంటి చరిత్ర గల విశాఖ ఎయిర్పోర్ట్ను ఇప్పుడు డైవర్స్ ఇస్తారంటూ ఒక వ్యాఖ్యలు కూడా దీనిపై కూడా వైరల్గా మారిన నేపథ్యంలో దీనిపై కూడా వామపక్షాలు అయితే బయటకు మాట లోపలగా మాట్లాడొద్దని నేరుగా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ను కూడా ప్రతిపాదన అనేదిగా విశాఖ ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించాలని, అదేవిధంగా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలని కూడా మేము కోరుకుంటున్నామని, ప్రజలు కూడా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ను ఇక్కడ నుంచి భోగాపురం తరలిస్తే ఎంతోమంది కూడా ప్రయాణికులు అవస్థలు పాలవుతారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క విశాఖ ఎయిర్పోర్ట్ను కొనసాగించేంత వరకు మా నిరసనలు ఆగమని కూడా ఒకవైపు వామపక్ష నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుండి.